విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట వెంకటేశ్వర స్వామి ఆలయ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఆలయ చోరీ కేసులో పాత నేరస్తులు పోలా భాస్కర్రావు, సవరా సూర్యంను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పారదూరం ఏఎస్పీ మనీషారెడ్డి. నిందితుల నుంచి 9,40,000 రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రికవరీ సొత్తులో లక్ష్మీదేవి ప్రతిమలు, వెండి కిరీటాలు, షటకోపాలు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడు పోలా భాస్కర్రావుపై గతంలో 70 కేసులు, సవరా సూర్యంపై 40 కేసులు నమోదైనట్లు వివరించారు. మొత్తం చోరీ అయిన సొత్తు విలువ 10,75,000 కాగా ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉందన్నారు. మిగిలిన వస్తువుల రికవరీ కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏఎస్పీ మనీషారెడ్డి. కొన్ని డీటెయిల్స్లోకి వస్తే 1/11/2025 రాత్రి జరిగిన దొంగతనం గురించి మరుసటి రోజు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 96/2025 అని చెప్పి ఆ నెంబర్ కింద సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ తర్వాత దీన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఇంకో దొంగతనంలో వీళ్ళు పాల్గొన్నట్టు మాకు తెలిసింది. ఆ తర్వాత బొబ్బిలి కోర్టు నుంచి మేము ట్రాన్సిట్ తీసుకొని వాళ్ళని ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకున్నాము. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి అంటే, జోగంపేటలో మేము ఈ ఏదైతే దొంగతనం జరిగిందో అవి దాచిపెట్టామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సో ఇవాళ జోగంపేటలో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ లచ్చయ్యపేట టెంపుల్లో మొత్తం 107 గ్రాముల బంగారు, అలాగే 5,400 గ్రాముల సిల్వర్ అన్నది దొంగతనం చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ రికవరీలో మాకు 92 గ్రాముల బంగారం, అలాగే 5,400 గ్రాముల సిల్వర్ అన్నది రికవర్ చేయడం జరిగింది. మొత్తం దీని వర్త్ వచ్చేసి 9,40,000 మొత్తం బంగారు అలాగే సిల్వర్ ఆభరణాలని ఇవాళ రికవరీ చూపించడం జరిగింది.